పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వెయ్యాలి. హై పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వెయ్యాలి. అరే బిర 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 జర 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 ఊరు చేరాలి, మనము ఊరు చేరాలి. మజ్జిగ చారు తాగాలి, చల్లా చారు తాగాలి, మజ్జిగ పులుసు తాగాలి. హై సాంప్రదాయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ముచ్చట పెడతాం. మనకు ఇక ముచ్చటనంగానే ఏముంటుంది, ఇక ఏ వంటకన్నా కానీ ఇక ఉప్పు పసుపు కారం ఇవైతే ఇక బరోబరు ఉండాల్సిందే. అట్లానే ఇక దీనికి కూడా మనం పోపు ఇవ్వాలి కాబట్టి పోపు గింజలు ఏముంటాయి, జీలకర్ర, ఇన్నన్ని పప్పు గింజలు, ఆవాలు కూడా ఉండాలి. అట్లానే కొంతమంది ఏం చేస్తారంటే ఎల్లిపాయ కూడా వేసుకుంటారు. ఇక అట్లనే ఎండు మిరపకాయ కూడా మనకు మంచి ముచ్చట. అట్లనే సొంటి మిరపకాయ విన్నా నూనె కూడా కావాలి. అర్రే అస్సలు విషయం మర్చిపోతే ఎట్లా, మజ్జిగ పులుసుకు పెరుగు లేకపోతే చూసేటోళ్ళు మీరు తిట్టుకుంటారు, మా పక్కపోటి మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తిట్టుకుంటారు. పెరుగు కూడా కావాలి. ఇప్పుడు మజ్జిగ పులుసు కావాల్సిన పదార్థాలు అన్నీ ఊసినాం కదా. ఇప్పుడు దాని కథ ఏంది, దాని కార్ఖాన ఏంది, దాన్ని ఎట్లా తయారు చేయాలి తెలుసుకుందాం. తెలుసుకునే ముందట మనం కింద కట్టుకొత్తాలి. మనం ఆవాలతోటి పని ఉన్నదని చెప్పినా కదా. ఆవాలతోటి ఏం పని అంటే ఆవాలని వేయం, డైరెక్ట్ ఆవాల పిండి వేస్తాం అన్నట్టు. కాబట్టి పిండి వేసుకునే ముందట నూరే ముంగట మనం ఏం చేద్దాం, వేద్దాం, ఇంట్లో వేయించుదాం కొంచెం అంతా. ఇక బరోబర్ 1 మినిట్ అయింది. ఇక ఆవాలు కూడా వేగినాయి. బంద్ చేసినాక ఏం చేద్దాము, కల్వం బత్తలేసి నూరుదాము. ఎందుకంటే మనకు ఆవాల పిండి కూడా కావాలి కాబట్టి. ఇప్పుడు నూరుదాం. ఇక చూసిందా గ్రైండర్ అన్న ఇట్లా అవుతుందా, కల్వం బత్త చూసిరా ఎంత మంచి పని చేసిందో. ఇప్పుడు మనము ఆవ పిండిని తయారు చేసుకున్నాం కదా. ఇక ఇదే తిరిగి మనం సొంటి పిండిని కూడా తయారు చేసుకున్నాం. కానీ దీన్ని మనం తీసి అందులో వేయాలి కదా. సేమ్ సొంటిని కూడా ఇంట్లో మనం మూకుట్ల ఎక్కసేపు వద్దు, ఇంతకంటే ఎక్కువ పెట్టద్దు. ఎందుకంటే ఇది ఘన పదార్థం కదా. అయిపోయింది. కొంచెం అంతా దంచాలి, దీన్ని దంచుదాం. ఇక దీన్ని కూడా మనము ఒక దాంట్లో తీసుకుందాం. ఇక ఏది ఖాళీ ఉంటే అందులో వేద్దాం. ఇక ఇది ఖాళీ ఉన్నది కదా, ఇంట్లో వేసేద్దాం. ఇక మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు చెప్పినాము. సొంటి పిండి తయారు చేసుకున్నాము, మళ్ళా ఆవ పిండి తయారు చేసుకున్నాము. ఇక దీన్ని ఏం చేద్దామంటే ఈ మూకుడిని పక్కకు పెడదాం. ఇక మన దగ్గర ఆల్రెడీ మన దగ్గర పెరుగు ఉన్నది కదా. ఇక పెరుగును అనామతం ఈ మూకుళ్ళు వేద్దాం. ఇక మొత్తానికి మనం పెరుగులా ఇంకొక మూకుట్లు వేసుకున్నాం. ఇక దీన్ని ఏం చేద్దామంటే కొన్ని నీళ్లు పోసుకొని దీన్ని మనము చల్ల వేసుకుంటాం. కావాల్సిన ఇక మరీగా చిక్కగా కాకుండా పల్చగా వేయద్దు, చల్లను చిక్కటి చల్ల వేద్దాం. దీన్ని ఏం లేదు 2 వేలతో ఇట్లన్నామనుకో. సాంప్రదాయ వంటకాల్లో చూసిందా ఎన్ని మంచి ముచ్చట్లు ఉన్నాయో. ఇక చూస్తే మరి తెలుస్తుంది ఇక ముందు ముందు ఎట్లుంటుందో దీని కథ. ఇక మొత్తానికి ఒక 3 నిమిషాల సాంది చిలుకుతున్నాయి. ఇక మజ్జిగ చిలకడంతో పాటు మనకు ఇంకొక పని కూడా అవుతుంది. ఇక్కడ శారీరక వ్యాయామం దేనికైతుంది, చేతులకు అవుతున్నది. చల్ల తయారైనాక ఏం చేద్దామంటే ఫస్ట్ మనము సొంటి పిండిని ఆవ పిండిని ఏంటికి పట్టుకున్నామో తెలుసా, ఏం లేదందుకు పట్టుకున్నాము. వాటిగా పని లేక కాదు, తగిన మోతాదులా ఈ మజ్జిగ లేదందుకు మనము వీటిని కల్వంలో నూరినాం. మన ఆవ పిండి ఉన్నది ఇంత వేసిన, సొంటి పిండి కూడా ఎంత నేస్తున్నా. ఇవి ఎక్కైనా పరేషానే తక్కైనా పరేషానే, కానీ ఉండడం అనేది
మన ఒంటికి మంచిది, చల్లపడడానికైతే ఇంకా మంచిది. ఇదే మల్లంకల ఉప్పు కూడా వేస్తున్నా తగిన మోతాదులో. ఇక ఉప్పు అనేది కొంచెం ఎక్కన పడుతుంది, ఇక చల్ల కదా కొంచెం ఎక్కన పడుతుంది, కానీ అది కూడా చూసి చేసేయాలి. తక్కువ అయితే ఏం కాదు, కానీ ఎక్కువైతే మాత్రం అబ్బో ఇక లవ్ పరేషాన్ అవుతుంది ఇక అబ్బో. ఇప్పుడు మళ్ళొక పారు కూడా చిలుకుదాం, ఎందుకంటే ఇక కలిపినట్టు కూడా అవుతుంది కదా. ఆ మూడింటి మిశ్రమంని మనము చిలుకుతున్నాం అంటట్టు చూసిండ్రా. ఆవా పొడి వేసినాము, మజ్జిగల శొంఠి పొడి వేసినాము, మల్లంకల ఉప్పు కూడా వేసినాము. ఇక అర్థమైందా? మూడింటి మిశ్రమం. ఈ మూడింటి మిశ్రమం వేసినాం, కలిపినాం, కలిపేది అయిపోయింది. ఇక మళ్ళా దీని కథ ఏందో నీకు చెప్తా, కొంచెం ఆగుండ్రి. ఇక మజ్జిగల మనము మూడింటి మిశ్రమం కూడా వేసినాం కదా, తర్వాత ఏం కథ ఏం కారకాన అంటే మనం మిరపకాయలని తీసుకున్నాము. మనం ఆల్రెడీ ఏం చేసినామంటే మునిపే అంటే ఒక సెకండ్ కిందట దీనికి వెన్న ఊసినాం. ఎందుకు ఊసినాం ఏం కథ అనేది కూడా చెప్పినాము. మనము డైరెక్ట్ ఇక మనం సిలిండరు నిప్పు మీదనే కాలుస్తున్నాం దీన్ని. అయితే కాల్చినప్పుడు ఎక్క మాడద్దు అంటే మనము వెన్న ఊయాలి, వెన్న లేకపోతే నూనె ఊయాలి. కానీ మజ్జిగ పులుసుకి ఎట్లన్నా మనం వెన్నే కావాల్సిన పదార్థం కింద లెక్కేసుకున్నాం కాబట్టి మనం వెన్న ఉంచుకుంటేనే మంచిది. అయినా కానీ కూడా మారుతుంది, ఎందుకంటే నిప్పు ఎక్కువైంది కాబట్టి. చాలు, ఇది ఎక్కువైపోయింది, దీన్ని పక్కకు పెడదాము. ఇక మొత్తానికి మనకు మజ్జిగ తయారైంది. ఏం చేస్తామంటే మనం పోనిచ్చేటప్పుడు మిరపకాయను వేయడం కాదు, అనామతు మజ్జిగలు వేస్తున్నాం. ఇప్పుడు వేసినామా ఒకటి, ఇంకొకటి కూడా వేస్తున్నాం. వేసి ఏం చేస్తామంటే ఈ మజ్జిగ లోపలనే దీన్ని గుజ్జుని అంటే దీన్ని ఇట్లా నలిపేస్తాం అన్నట్టు, చేయితోటే దీన్ని నలిపేస్తాం. ఇక మనం ఒక 30 సెకండ్ల పాటు మనం కడాయిని వేడి చేసినాం కదా. ఇది ఏందనుకుంటున్నారు? చిక్కటి కమ్మటి ఇక శ్రీకృష్ణుడు తినేది మన వెన్న. ఇక అయితే దీంట్లోనే మనం అనామత ఏం చేస్తున్నామంటే పోపు దినుసులు. పోపు దినుసులు వేసినాకల మన దగ్గర కళ్యాణం ఆకున్నదా? ఉన్నది. ఎల్లిపాయను కూడా ఇట్లా తుంచి మనము ఇట్లా వేయాలి. పసుపు వేయబడుతుంది. పసుపు వేయకపోతే ఇట్లా పరిచాను కదా, పసుపును గింత దాంతో చిటికెడు ఏళ్ళతో కూడా వేసుకోవచ్చు. ఎండు మిర్చి, పచ్చిమిరపకాయను కూడా వేయించుకోవచ్చు, అట్లేం లేదు. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటారు. మరిగా అట్లా కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొన్ని మోతాదుల ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నా చూడండి మంచిగా. మజ్జిగ పులుసు అనొచ్చు, దీన్ని మజ్జిగ చారు అనొచ్చు, చల్లపొడదాం అనొచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా అనుకుంటారు. ఎట్లా అనుకుంటే ఏమిటిది. ఆల్రెడీ పోనీలు ఏమేమి వేసినామో తెలిసే కదా. దీని అనామతు అల్లేసిద్దాం. అర్థమవుతున్నదా నేను చెప్పిందంతా? చూస్తున్నారా లేదా? మొత్తానికి మజ్జిగ చారు, అదే చల్ల చారు, చల్లపొడదాము తయారైంది అని అనుకునేరు. కాలే, అసలు ముచ్చట ఇప్పుడే ఉన్నది. కొంచెం కొత్తిమీరను దాటించి కొంచెము వేసి డెకరేట్ వేసినామనుకో ఇక ఉంటుందిగా. ఇక పక్క పొంటి మా పోరాడు కూడా ఉన్నాడు. నేను ఎప్పుడు వంట బంద్ పెడితే అప్పుడు దీన్ని జుర్రుదామని చూస్తున్నాడు. మజ్జిగ చారు ఎట్లా వేసుకోవాలి ఏం కదా అనేదిగా మీరు తిన్నప్పుడే నాకు కడుపు నిండుతుంది. ఎందుకంటే మరి గింతగానం చేసి చూపించేందుకు మరి మీరు చూడాలనే చేసుకోవాలనే. వివాహ భోజనంబు వింతైన వంటకంబు మా మజ్జిగ పులుసు ఉండు. ఆశ దోశ అప్పడం వడ నేనే తింటా, ఓళ్ళకి పెట్టా. ఆహా ఏమి రుచి
తినరామై మరచి. నిజం చెప్తున్నా కదా, నేను చేసిన అని బట్టి ఎప్పుడు కాదు కారోబారు చెప్తలేను. నాకు గప్పాలు కొట్టుడు అయితే రాదు. ఇక మనుషులకెళ్ళి మాట్లాడతాయి. ఇక ఏదున్నా కానీ నిజంగా ఖత్తర్ నాకైంది. ఇక మజ్జిగ పులుసు నేను చేసుకొని తిన్నుడు కాదు, మీరు చేసుకొని తిన్నప్పుడే నాకు ఆనందం. ఇక చేసుకుంటారు కదా. ఇక మజ్జిగ పులుసుని చేసి మీకు చూపించుడు కాదు నా బాధ్యత. మీరు తిని కామెంట్లు కింద పెట్టినప్పుడే నాకు ఖుషి అవుతుంది. ఇక అవుమారి కానీ ఒక చిన్న ముచ్చట మజ్జిగ పులుసు గురించి చెప్తా. దీన్ని అన్నంలో కలుపుకొని తినచ్చు, వట్టిగా చెప్తున్నా కదా. ఇగో ఇట్లా గిన్నెలో పోసుకొని కూడా జుర్రు కొని తాగచ్చు. తాగి చూపిత్తి ఇప్పుడే. అరే వా క్యా బాధ హే. ఇట్లా కూడా తాగచ్చు. మళ్ళంకల మొక్కజొన్న గట్కాల కూడా వేసుకొని ఆ రెండింటి మిశ్రమాన్ని కూడా తినచ్చు. ఇక నచ్చింది కదా మన మజ్జిగ పులుసు చల్లపోవడం కథ కార్ఖానా. ఇంకొక వంటకంతో మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఇక నమస్తే, బాయ్ బాయ్.